Sa re mi fo se ro mi so se re mi so sa ro mi fo. ఈ ఫోటో ఎక్కడిది? ఓ మిస్సింగ్ కేసు అని కంప్లైంట్ ఇచ్చారు సార్. అమ్మాయి కనపడిందంట, అందుకే చించి అవతల పడేశాం. వాళ్ళ అడ్రస్ ఉందా? లేదు సార్. కంప్లైంట్ విత్డ్రా చేసుకున్నప్పుడు వాళ్ళ వివరాలు ఉండాలిగా. ఏవవి? సారీ సార్, వాళ్ళు కంప్లైంట్ విత్డ్రా చేసుకోలేదు. వాళ్ళు విత్డ్రా చేసుకోకుండా కంప్లైంట్ ఎలా చించి పారేస్తారు? అంటే ఇది కిడ్నాప్ కేసు కాదు కదా సార్, జనరల్ మిస్సింగ్ కేసే కదా అని. అంతా మీరే డిసైడ్ చేసేస్తారా? నేనేం పీకాలనుకుంటున్నారు? సారీ సార్, అమ్మాయి మిస్ అయిందని కంప్లైంట్ ఇచ్చిన అతను అశోక్ అని ముందున్న ఇన్స్పెక్టర్ గారికి బాగా క్లోజ్ సార్, అందుకనే అలా చేశాం. ఏమైనా ప్రాబ్లమా సార్? ప్రాబ్లమా? నథింగ్. ఏదైనా పద్ధతి ప్రకారం, రూల్ ప్రకారం జరగాలి. అందుకే ఎంత మాట్లాడుతున్నారు. అవును, అశోక్ గారంటే మీకేమన్నా తెలుసా? తెలుసు సార్. ఎక్కడుంటాడు? అతని అడ్రస్ ఏంటి? అడ్రస్ తెలియదు సార్. అతను అప్పుడప్పుడు వచ్చి సార్ని పలకరించి వెళ్తుంటారు సార్. అతన్ని మీరు కూడా చూశారు సార్. నేను చూశానా? అవును సార్, మొన్న వచ్చినప్పుడు మీతో మాట్లాడాడే అతనే. రాజారావు గారు ఇల్లు ఇదేనండి? అవును. మీరు? నా పేరు డాక్టర్ ముకుంద్. నాగేశ్వరుని సేవ్ చేసింది నేనే. హలో. హలో. నా పేరు దేవకోటి, రాజారావు గారి తమ్ముణ్ణి. అలాగా? లోనికి పదండి. ఏం బేబీ, నాగేశ్వరక్కతో మాట్లాడాలని తెగ్గొడవ చేశావు. ఇప్పుడు ఇక్కడ సైలెంట్ కూర్చున్నావే, వెళ్ళి మాట్లాడు. బేబీ ఇలా రామ్మా. నన్ను చూడ్డం కోసం వచ్చావా? అవును. ఏం చదువుకుంటున్నావు? సెకండ్ క్లాస్. ఇంకేంటి విశేషాలు బేబీ? నేను స్కూల్కి వెళ్ళినప్పుడు నాకు తెలియకుండా వచ్చేసారు కదా, మీ మీద నాకు కోపంగా ఉంది. సారీ బేబీ. నీకేం కావాలి? చాక్లెట్స్ కావాలా, బొమ్మలు కావాలా? నాకేమీ వద్దు, మీరు మళ్ళీ మా ఇంటికి రండి. అలాగే. అవును, మీ మమ్మీ ఏరి? తను లేదమ్మా. అంటే ఐమ్ సారీ సార్. రాజారావు గారు, మీకందరికీ ఒక శుభవార్త చెబుదామని వచ్చాను. శుభవార్త? ఏంటి సార్ అది? నాగేశ్వరి కంటి ఆపరేషన్ చేసి చూపు తీసుకురావాలనుకుంటున్నాను.
డాక్టర్ గారు మీరు చెప్పేది నిజమా? అవును. థ్యాంక్ యూ సార్. మీరింత గొప్ప శుభవార్త చెప్తారని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా అక్కయ్యకి చూపొస్తుందంటే మాకెంత సంతోషంగా ఉందో తెలుసా? మా పెద్దమ్మ పెదనాన్న అయితే ఉన్న ఆస్తినంతా ఖర్చు చేసైనా సరే మా అక్కకి చూపు తెప్పించడానికి సిద్ధంగా ఉన్నారు. యాజ్ ఎ డాక్టర్గా నాగేశ్వర్ లాంటి క్రిటికల్ అండ్ రేర్ కేసు డీల్ చేయటం వృత్తిపరంగా నాకు సంతోషాన్ని ఇస్తుంది. ఆపరేషన్ డేట్ ఫిక్స్ చేసి మీకు చెప్తాను. వద్దు డాక్టర్, నాకు ఆపరేషన్ చెయ్యొద్దు. అదేంటమ్మా అలా అంటున్నావు? చూపులేని నీలాంటి వాళ్ళు ఎంతో మంది చూపొచ్చే అవకాశం లేక నరకం అనుభవిస్తున్నారు. ఇప్పుడు నీకు అవకాశం ఉంది, ఎందుకు వద్దంటున్నావు? మీరు నా కంటి ఆపరేషన్ చేయగలరో లేదో తెలీదు. ఒకవేళ మీరు ఆపరేషన్ చేసినా నాకు చూపు వస్తుందో లేదో తెలీదు. కానీ నాకు ఆపరేషన్ చేయాలని ప్రయత్నిస్తే మాత్రం మీరు ప్రాణాలతో ఉండరు. ఏమిటి నాగేశ్వరి నువ్వనేది? అవునమ్మా, గతంలో ఓ డాక్టర్ ముకుంద్ గారిలాగే నాకు కంటి ఆపరేషన్ చేసి చూపు తీసుకురావాలని ప్రయత్నించారు. కానీ నా ఆపరేషన్ ముందు రోజు రాత్రి ఆయన చనిపోయారు. ఆయన ఎందుకు చనిపోయారు, ఎలా చనిపోయారు అనేది పోస్ట్ మార్టం చేసిన డాక్టర్స్ కూడా చెప్పలేకపోయారు. నేను దురదృష్టవంతురాల్ని. నాకు చూపు తెప్పించాలనుకుంటే మీ అబ్బాయికి కూడా ఏదైనా అవుతుంది. నాకు అలాంటి వాటి మీద నమ్మకం లేదు. నేను ఆపరేషన్ చేస్తాను. కానీ నాకు నమ్మకం ఉంది. ఈ ఆపరేషన్ చేయడానికి నేను ఒప్పుకోను. అమ్మా, ఏంటి నువ్వు మాట్లాడేది? నా మనసు ఏదో కీడు శంకిస్తుంది. ఇప్పటికే ఈ పిల్లకు తల్లి లేదు, తండ్రి కూడా లేకుండా పోవడానికి నేను ఒప్పుకోను. అమ్మా, నాగేశ్వర్ ఏదో భయపడుతోంది. తనకి ధైర్యం చెప్పి ఆపరేషన్కు ఒప్పించాల్సింది పోయి నువ్వు కూడా ఇలా మాట్లాడతావేంటి? నా భయాలు నాకున్నాయి. ఆమెకు చూపు తెప్పించి వీళ్ళందరినీ సంతోష పెట్టగలవేమో కానీ నిన్ను పోగొట్టుకొని నేను నా మనవరాలు జీవితాంతం చస్తూ బ్రతకలేము. అమ్మా, అదేం కాదు. నువ్వు అనవసరంగా భయపడకు. నువ్వెంకేం మాట్లాడుకు, పద వెళదాం.
రుద్ర, నువ్వు చెప్పిన ఆ గుడ్డమ్మ గురించి తెలిసింది. ఆ అమ్మాయి ఎవరనేది ఇంత త్వరగా నీకు తెలుస్తుందని నేనస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరా అమ్మాయి? పేరు నాగేశ్వరి. నీకెలా తెలిసింది? ఈ అమ్మాయి కనపడ్డం లేదని ఈ అమ్మాయికి సంబంధించిన వాళ్ళు మా స్టేషన్కొచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు ఈ అమ్మాయి ఎక్కడుందో తెలుసా? తెలియదు. ఈ అమ్మాయి కనపట్టం లేదని కంప్లైంట్ ఇచ్చారుగా, దాన్ని అడ్డం పెట్టుకుని మీ పోలీసులతోనే వెతికించు. వెతకడానికి మనకి ఛాన్స్ లేదు. ఆల్రెడీ ఆ నాగేశ్వరిని వాళ్లే వెతికి ఇంటికి తీసుకెళ్లారు. అయితే మరీ మంచిది. వాళ్ళిచ్చిన కంప్లైంట్ పేపర్లో నాగేశ్వరి ఇంటి అడ్రస్ ఉంటుంది కదా, అక్కడ్నుంచి దాన్ని మన దగ్గరకు తీసుకురావడానికి ప్లాన్ చేయి. నాగేశ్వరి ఇంటి అడ్రస్తో ఉన్న కంప్లైంట్ పేపర్స్ మా వాళ్ళు చించి పడేశారు. పైగా కంప్లైంట్ విత్డ్రా చేసుకున్నట్టు వాళ్ళొచ్చి ఇన్ఫార్మ్ చేయకుండానే ఇదంతా చేశారు. కంప్లైంట్ విత్డ్రా చేసుకోవడానికి వాళ్ళు వచ్చుంటారుగా? లేదు. ఏ? నాగేశ్వరి ఫ్రెండ్ అని కంప్లైంట్ ఇచ్చిన వాడెవడో తెలుసా? ఎవరు? నీ మాంత్రికం వల్ల ఒకడు మృత్యుభయంతో చస్తున్నాడే, వాడే అశోక్. వాడు నాతో మాట్లాడాలంటే ఆ రోజు నేనే ఫోన్ కట్ చేశా. వాడికెలాగో చావు భయం ఉంది కనుక నేను తలుచుకుంటే వాడు బ్రతికే మార్గం ఉందనుకుంటున్నాడు కనుక ఇప్పుడు వాణ్ణి పిలిచి నాగేశ్వర్ని మనకు అప్పగిస్తే వాడి ప్రాణాలు కాపాడతామని ఓ డీల్ కుదుర్చుకుందాం. అందుకు వాడు ఒప్పుకుంటాడా? ప్రాణాల కంటే ఏదీ ఎక్కువ కాదని వాడికి తెలుసు. అయినా నాగేశ్వరి ఏవైనా వాడి ఫ్యామిలీ మెంబరా? జస్ట్ నాగేశ్వరి ఫ్యామిలీకే వాడు ఫ్రెండ్. వెంటనే వాడి మొబైల్కి ఫోన్ చేసి మాట్లాడతా. ఫోన్ ఇలా ఇవ్వు. వాడి ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. నువ్వు వాడికి ఫోన్ చేసి చావు గురించి భయపడతావనే వాడు ఆఫ్ చేసుంటాడు. ఇప్పుడు వాడిని పట్టుకోవడం ఎలా? పట్టుకుంటా. అసలేమనుకుంటున్నావు నువ్వు? ఆ డాక్టర్ తనంతట తానుగానే వచ్చి కంటి ఆపరేషన్ చేస్తానంటే వద్దంటావా? పైగా నీకు ఆపరేషన్ చేస్తే అతని ప్రాణాలకే ముప్పని వాళ్ళనే భయపడతావా? నేనేం అబద్ధం చెప్పలేదు కదా నాన్నా. నాకు కంటి చూపు రావాలని, మిమ్మల్ని అందర్నీ చూడాలని నాకు మాత్రం ఉండదా? మరెందుకు ఆపరేషన్ వద్దన్నావు? ఎందుకొద్దన్నానో మీకు తెలీదా? నా జాతకం ప్రకారం నాకు కంటి చూపు రాదు. ఒకవేళ నాకు కంటి చూపు తీసుకురావాలని ప్రయత్నిస్తే ఎన్నో ఘోరాలు అనర్థాలు జరుగుతాయని జ్యోతిష్యుడు చెప్పాడు. ఇప్పటికే నా కంటి చూపు తీసుకురావాలని ప్రయత్నించిన ఒక డాక్టర్ చావుకి కారణమయ్యాను. ఇప్పుడు మళ్ళీ డాక్టర్ ముకుంద్ గారి మరణానికి కూడా నేను కారణం కాదలుచుకోలేదు. అమ్మా, నాకలాంటి మూఢనమ్మకాలు లేవు. నాగేశ్వరి కంటి ఆపరేషన్ చేయకుండా నా వృత్తికి నేను ద్రోహం చేయలేను. నీవు నీ వృత్తికి ద్రోహం చేయలేవు కాని మాకు అన్యాయం చేస్తావా? నాగేశ్వరికి చూపు తీసుకురాకపోయినా తన ప్రాణాలకేం ప్రమాదం లేదు. కానీ నువ్వు ఆపరేషన్ చేయాలనుకుంటే మాత్రం నీ ప్రాణాలు పోతాయి. అందుకే వద్దంటున్నాను. ఎలా వద్దంటాం? వెతుక్కుంటూ వచ్చిన అవకాశాన్ని, అదృష్టాన్ని వదులుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. మూర్ఖత్వం ఎలా అవుతుందమ్మా? ఒక గుడ్డమ్మాయికి చూపు తీసుకురావటం మూర్ఖత్వం కాదు, మొండితనం కాదు, మంచితనం.
మేము నీ మంచి గురించేగా ఇంతగా బాధపడుతున్నాము. అదెందుకు అర్థం చేసుకోవు? ఒకసారంటే ఏదో దురదృష్టం కొద్దీ డాక్టర్ చనిపోయాడు. ప్రతిసారి అలాగే జరుగుతుందా? అలా జరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ నా భయాలు నాకున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ప్రాణాలకు రిస్క్ చేసి నాగేశ్వరికి చూపు తీసుకురావడం నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోవు? ఎందుకంటే అది నా దురదృష్టం, నా తలరాత, అంతే. నీ తలరాత కాదు, మా తలరాత. నీ గురించి ప్రతిక్షణం ఏడుస్తూ చావాలని రాసిపెట్టుంది. నువ్వు పుట్టిన క్షణం నుంచి నీ వల్ల ఒక్క నిమిషమైనా సంతోషంగా ఉన్నావా? నువ్వు కంటి ఆపరేషన్ చేయించుకోకుండా ఉంటే జీవితాంతం నీ భారాన్ని మోస్తూ మేము బతకాలా? మేము సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదా? అంటే ఓ గుడ్డిదాన్ని కన్నందుకు బాధపడుతున్నారన్నమాట. నేను మీకు భారమైపోయానన్నమాట. వద్దు, మీరెవరు నా వల్ల బాధపడొద్దు. నేను పుట్టిన దగ్గర నుంచి ప్రతి నిమిషం నా గురించి మీరు ఏడుస్తూనే ఉన్నారు కదా. ఇక మీద నా గురించి ఏడవద్దు. నేను మీకు భారంగా ఉండను. నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాను. తర్వాత మీరు నా గురించి ఏడవలసిన పనే ఉండదు. నేను చచ్చిపోయాననుకుని ఒక్కరోజు ఏడ్చి మర్చిపోండి. మీరందరూ ప్రశాంతంగా ఉండండి. నాగేశ్వరి, సారీ అమ్మా. మీరెందుకు నాన్న సారీ చెప్తారు? మీ కడుపున పుట్టి మిమ్మల్ని బాధ పెడుతున్నందుకు నేనే మీకు సారీ చెప్పాలి. అలా అనకమ్మా, ఏదో ఆవేశంలో నోరు జారాను. లేదు నాన్న, ఇన్నాళ్ళు మీ మనసులో ఉన్న మాట ఆవేశంలో బయట పెట్టారు, అంతే. లేదమ్మా, మా బాధను నువ్వు అర్థం చేసుకుంటావని మీ నాన్నగారు అలా మాట్లాడారు. దయచేసి అర్థం చేసుకో. అర్థం చేసుకున్నానమ్మా. ఇన్నాళ్ళు అర్థం కాని మనుషులు ఇప్పుడు అర్థమయ్యారు. ఇక మీరు నా గురించి ఏం బాధపడొద్దు. రేపు ఈ పాటికి నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. అంతవరకు నన్ను ఇంట్లో ఉండనివ్వండి, చాలు.